హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దళపతి విజయ్ గారి లాస్ట్ సినిమా అయిన జననాయకన్ సినిమా చూసి రావడం జరిగింది. సినిమా నాకు ఎలా అనిపించిందంటే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జననాయకుడు సినిమా భగవంత్ కేసరి రీమేక్ అయితే కాదు. రీమేక్ అని చెప్పి వేరే సినిమా అయితే వీళ్ళైతే తీశారు. కేవలం శ్రీలీల ట్రాక్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కదాన్నే వీళ్ళైతే ఈ సినిమాలోకి తీసుకున్నారు. ఇంకా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకున్నారు. ఆ రెండే ఆ ప్లాట్స్ అయితే మనకైతే దీంట్లో కనపడతాయి. ఇంకా విలన్ ట్రాక్ కావచ్చు, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా వీళ్ళకి అనుగుణంగా వీళ్ళైతే మార్చేసుకున్నారు. అంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఈ సినిమా యొక్క మెయిన్ మోటో ఏంటంటే కేవలం పొలిటికల్ కెరియర్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ సినిమాని అయితే వీళ్ళైతే తీశారు. యాక్చువల్గా ఎలక్షన్ టైంలోనే ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. సెన్సార్ బోర్డు వాళ్ళు ఎందుకు ఆపేశారో నాకు ఇప్పుడైతే అర్థమైంది. ఎందుకంటే ఇది ప్యూర్లీ క్యాన్వాసింగ్ సినిమా, ప్యూర్లీ పొలిటికల్ క్యాన్వాసింగ్ సినిమా. అన్నా రావాలన్నా, నువ్వు రావాలన్నా, ఈ టైప్ సినిమా అనమాట. అంటే ఎక్కడికి రావాలనుకుంటారేమో రాజకీయాల్లోకి, ఈ రకంగా అయితే సినిమా అయితే ఉంటుంది. దీని గురించి మరి గుచ్చి నేనైతే మాట్లాడను. దళపతి విజయ్ గారి గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫైట్స్లో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అయితే అదిరిపోయింది. దళపతి కచేరీ సాంగ్లో ఒక 1 మినిట్ ఎంతో ఒక మ్యూజిక్ బిట్ అయితే వస్తే నిజంగా డ్యాన్స్ చింపేశాడు. నాన్ స్టాప్ విజిల్స్ అనమాట, ఇచ్చి పడేశాడు ఆ పాటలోనే కాదు, ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాటలో కూడా ఆయన అయితే డ్యాన్స్ బాగా వేసాడు. సినిమాలో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు, ఫైట్స్లో ఆయన స్వాగ్ కావచ్చు, నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని సేవ్ చేసింది ఇద్దరండి. ఒకరేమో దళపతి విజయ్ గారు, రెండోది అనిరుద్ధ్ గారు. ఆయన బీజిఎం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా పర్లేదు. కానీ మనం ఆల్రెడీ తమిళ్ సాంగ్స్ వినేసి తెలుగు సాంగ్స్ వింటుంటే నిజంగా చాలా అంటే చాలా ఇరిటేటింగ్ అయితే అనిపించింది. తెలుగు సాంగ్ అక్కడ ప్లే అవుతున్నా సరే నాకు తమిళ్లో అంటే మైండ్లో తమిళ్ సాంగే ప్లే అవుతుంది. అలాగే ప్లే చేసుకోండి సినిమా చూస్తున్నప్పుడు, అప్పుడే బాగుంటుంది. ఆ ఇంటర్వెల్ ఫైట్లో వచ్చే ఆ రావడం అవడ ఏదో ఉంటుంది కదా, అది కావచ్చు. అదంతా తెలుగులో అయితే నాకు అంత ఇదిగా అయితే అనిపించలేదు. ఓవరాల్గా దళపతి షో సినిమా పరంగా మనం మాట్లాడుకుంటే మొత్తం మార్చేశారని చెప్పాను కదా, అది అంత ఇదిగా సూట్ అయినట్టు అంటే భగవంత్ కేసరి సినిమాలో వీళ్ళు దూర్చిన ప్లాట్ ఏదైతే ఉందో అది సూట్ అయినట్టు నాకైతే అనిపించలేదు. రోబోలు అంటారు, ఆ దేశం అంటారు, ఈ దేశం అంటారు, ఈ రకరకాలుగా ఉంటుంది. ఆ విలన్ ట్రాక్ ఏదైతే ఉందో అది అంత ఇదిగా ఇమిడినట్టు నాకైతే అనిపించలేదు. నాకేమనిపించిందంటే యాస్టీస్గా భగవంత్ కేసరి ఎలాగో ఉందో సేమ్ దాన్నే దింపేస్తే బాగుండేది కదా, ఈ రకంగా అయితే నాకైతే అనిపించింది. ఇంకా వార్నింగ్ సీన్ ఒకటైతే ఉంటుంది, అదైతే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ పూజ హెగ్డే, ఆవిడైతే నిజంగా భలే ఉంది. తక్కువసేపే కనపడింది కానీ బాగానే ఉంది. అఫ్కోర్స్ భగవంత్ కేసరిలో కూడా కాజల్ గారు తక్కువసేపే కనపడతాడు. దానికంటే తక్కువసేపు ఈ సినిమాలో పూజ హెగ్డే అయితే కనపడిద్ది. ఇంకా మమితా బిజు, ఇంకా ఆవిడ ఏం చేస్తండి, ఆవిడకి ఫైట్లు ఇచ్చారు, ఫైట్ చేసింది, ఏడవమన్నారు ఏడ్చింది, విలన్స్తో కొట్టించుకోమన్నారు కొట్టించుకుంది, అన్నీ చేసింది, పర్లేదు. ఆ క్యారెక్టర్కి కొద్దిగా న్యాయం అయితే చేసింది. అయితే ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు కానీ సెకండ్ హాఫ్ సినిమా పరంగా మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ భగవంత్ కేసరి సినిమా చూసేసాం కాబట్టి మనకి అసలు కనెక్ట్ అవ్వదు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ టైప్లో అలా ఉంటుంది, ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఇదంతా ల్యాగ్గా అనిపిస్తుంది. అదే చెప్తున్నాను కదా, భగవంత్ కేసరి చూడని వాళ్ళకే ఓకే అనిపించవచ్చేమో, కానీ అది చూసి అది మైండ్లో పెట్టుకుని వెళ్తే అంత ఇదికి ఈ సినిమా అయితే అనిపించదు. కానీ ఇది దళపతి విజయ్ గారి లాస్ట్ సినిమా కాబట్టి మనం అంత క్రిటికల్గా మాట్లాడుకోవటం కూడా కరెక్ట్ అయితే కాదు. దళపతి విజయ్ గారి కోసం అయితే సినిమాకి అయితే వెళ్ళొచ్చండి, నాకేం సంబంధం లేదు, సినిమాతో నాకు సంబంధం లేదు. ఆయన చూడాలనుకుంటున్నా అనుకుంటే సినిమాకి అయితే వెళ్ళండి. ఫైట్స్లో కావచ్చు, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఆ విధానంలో కావచ్చు, డైలాగ్స్లో కావచ్చు, ఆయన అయితే మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తాడు. ఓవరాల్ సినిమా పరంగా అయితే ఓకే, జస్ట్ ఓకే అంతే. ఒకసారి చూడొచ్చు. భగవంత్ కేసరిని రీమేక్ చేసి ఎలా తీసారో చూడాలనుకుంటే ఒకసారి అయితే చూడొచ్చు. నాకు అనిపించిన డ్రాబ్యాక్ ఒకటే, యాస్టీస్ తీసుంటే బాగుండేది ఇలా కెలక్కుండా. అంటే పొలిటికల్ ఎజెండాని మైండ్లో పెట్టుకునే దీన్ని అయితే అలా రాశారు, అది ఇమిడినట్టు నాకైతే అనిపించలేదు. ఇంకా అంతే, అంతకుమించి నేనైతే ఈ సినిమా గురించి ఏమి చెప్పను. సినిమాటోగ్రఫీ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చెప్తున్నాను కదా, దళపతి విజయ్ గారు, అనిరుద్ధ్ బీజిఎం, సినిమాటోగ్రఫీ అయితే బాగున్నాయి. ఇంకా రోబోలు ఇంకా అవన్నీ నాకు అంత ఇదిగా అయితే ఎక్కలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కలేదు. ఇంకా సినిమా లాస్ట్లో దళపతి విజయ్ గారు ఓల్డ్ సినిమాది ఒక అంటే మనం దాన్ని ఏమంటారు అంటే ఆయన ఫేర్వెల్ సినిమా కదా, ఆ ఓల్డ్ సినిమా ఫ్రేమ్స్ అన్నీ కలిపి ఒక వీడియో అయితే చేశారు. అది చూస్తున్నప్పుడు నిజంగా అంటే మన తెలుగు హీరో కాకపోయినా నాకే బాధ వచ్చిందండి. నిజంగా ఇంక సినిమాలు చేయడా ఈయన ఆ ఫీలింగ్ అయితే వచ్చింది.
ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత ఓకే అనిపించింది. మరి అదనమాట మ్యాటరు. మరి ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.